ఫ్లైట్లో చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చింది. మళ్ళీ ఆటోలో చనిపోయిన డ్రైవర్కి ఏమంత కానోడా డ్రైవర్? మేము కోటి అడగడం లేదు, 20 లక్షలు అడుగుతున్నాం. అది తప్ప డిమాండ్ వాళ్ళు 20 ఇవ్వాలి. మళ్ళీ ఇంత సేవ చేసిన వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు చనిపోతే వాళ్ళకి అంటారు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం మన ఫ్యామిలీలో. అంటే మా డ్రైవర్ ఫ్యామిలీకి కలిపియారా? వాళ్ళకు కూడా కలిపారు. అందులో బ్యానర్ అంతే ఉన్న పక్కనే దగ్గరలో ఒక డ్రైవర్ కాలనీ ఏర్పడ్డారు. ప్రతి డ్రైవర్కు స్థలంతో పాటు ఇల్లు కట్టించి నివసించడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం పెద్ద పట్టణాలలో జిల్లాలలో పుణ్యక్షేత్రాలు వచ్చినప్పుడు వాహనములలో నిద్రిస్తున్న కారణంగా సరైన ఆక్సిజన్ అందకపోవడంతో గుండెపోతూ డ్రైవర్ మరణిస్తున్నారు. మరియు సరిగ్గా నిద్ర లేకపోవడం వలన ఆక్సిజన్లకు కారణం అవుతున్నది. గమనిస్తారు కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అరిపెట్టాలంటే ఆరోగ్య రీత్యా రిస్క్లో డ్రైవర్లకు ఇష్టాలు గదులు ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పడుతుంది. అర్థమైందని మీకు అర్థం కాలేకుండా చెప్తాను. విషయం ఏమంటే మనము లారీలో కానీ కార్లలో కానీ బస్సులలో కానీ డ్యూటీ నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు రాత్రి సమయంలో నిద్రపోతా పోవాలనుకుంటే బండ్లు ఉడకకి ఆ దోమల బాధకి తట్టుకోలేక నిద్రపోము. అలాగే ఏదో అలిసిపోయి నిద్రపోతగిన అప్పుడు ఏమవుతుందంటే సరైన గాలి రాక అద్దాలని ఎక్కించుకుంటాం కదా, గాలి రాక ఊపిరి ఆడక యాక్సిడెంట్ అందగా హార్ట్ అటాక్ వచ్చి డ్రైవర్లు చనిపోతున్నారు. అదొక కారణం అయితే. రెండో కారణం ఈ దోమలకి ఉడకకి రాత్రి అంతా డ్రైవర్ నిద్రపోలేని కారణంగా పగులు బండి తోలుతున్నప్పుడు అలసిపోయిన కారణంగా నిద్ర వస్తుంది. బండి తోలుతున్నప్పుడు నిద్ర వస్తే ఏమవుతుంది? ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ఏం చేయాలా? హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాల కాడ, పట్టణాలలో డ్రైవర్లకంటూ విశ్రాంతి గదులు కేటాయించాలి. అలాగే వాళ్ళ అవసరాలు అంటే బాత్రూమ్ గీత్రూమ్ పోవడానికి వెసులుబాటు కలిగించాలి. అది